హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలకి మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్సెల్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా నేరుగా ఎలా ఇవ్వాలి మొక్కకి అని చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే గులాబీ మొక్కలకైతే మనం మంచి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలండి. మనం డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే వాటరింగ్ కూడా మనం చెక్ చేసుకొని వాటరింగ్ అనేది ఇవ్వాలి. సాయిల్ అనేది డ్రైగా ఉందా, వెల్ డ్రైగా ఉందా అని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనం ఎక్కువ వాటరింగ్ ఇచ్చామనుకోండి మొక్క డల్ అయిపోతుంది. అలాగే మరీ తక్కువ వాటరింగ్ ఇచ్చామనుకోండి మరీ విపరీతంగా వాటరింగ్ అనేది చేయకూడదు. మనం చెక్ చేసుకుంటూ ఇవ్వాలన్నమాట. ఇకపోతే మనం మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ మనం కంపోస్ట్ కింద తయారు చేసి ఇస్తూ ఉంటాము. అలా కాకుండా మనం నేరుగా మొక్కకనేది కొంచెం మొక్కకనేది ఇచ్చామనుకోండి, నేరుగా మొక్కకంది మనకి ఎక్కువ పువ్వులు, ఎక్కువ మొగ్గలొచ్చి మొక్క కూడా ఎదుగుదల వస్తుందన్నమాట. ఇక మనం కుండీ ఒకవైపు మట్టి అనేది తీసేసి మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అనేది తీసిన దగ్గర పెట్టి కప్పెట్టేసామనుకోండి, నిదానంగా స్లోగా డీకంపోజ్ అయిపోయి మొక్కకనేది ఎక్కువగా పోషకాలు అందుకుంటుందండి. అలాగే ఎక్సెల్స్ అనేది మన ఇంట్లో ఉంటూ ఉంటాయి. నేరుగా మనం మొక్కకి ఇవ్వచ్చు. అలాగే నేరుగా కాకుండా ఎగ్ వాటర్ అనేది కూడా మనం చేసి మొక్కకనేది ఇవ్వచ్చండి. మనం దగ్గర ఉన్న ఎగ్సెల్స్ అన్నీ కూడా బాగా స్మాష్ చేసి ఒక కంటైనర్లో కానివ్వండి, దేంట్లోని డబ్బాలో వేసేసి 2 days వరకు ఫర్మెంట్ చేసుకొని తర్వాత మనం వాటర్లో డైల్యూట్ చేసుకున్న మొక్కకు అనేది నేరుగా ఇవ్వచ్చండి. అలా ఇవ్వడం వల్ల మొక్కకి మంచి పోషకాలు అంది మనకి రిచ్ ఎన్పికే అనేది మొక్కకు అంది మనకి ఎక్కువ పువ్వులు, అలాగే ఎక్కువ మొగ్గలు అనేది వస్తాయి అన్నమాట. చూసారు కదా కిచెన్ వేస్ట్ ఎలా నేరుగా ఇవ్వాలో, అలాగే ఎక్సెల్స్ మనం ఎలా ఫెర్టిలైజర్ చేసి ఇవ్వాలో. పెస్టిసైడ్గా గులాబీ మొక్కలకి ఏదైనా ఫెర్టిలైజర్ మనం మొక్కలకి ఇస్తూ ఉంటే గులాబీ మొక్కలకి ఎక్కువ పువ్వులు వస్తాయండి. అలాగే ఎటువంటి పెస్టిసైడ్ బారిన పడకుండా మనకి మొక్క అనేది మంచిగా హెల్తీగా ఉంటాయి. చూసారు కదండి, ఎక్సెల్స్ కానివ్వండి, లేదంటే కిచెన్ వేస్ట్ కానివ్వండి, గులాబీ మొక్కలకి ఏ మొక్కలకైనా ఎలా ఇవ్వాలో చెప్పాను కదండి. ఇక మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.